ఇక్కడ 2 వార్తలు, ఈ 2 వార్తలు మనం కలిపి చూడాలి. ఎందుకు కలిపి చూడాలంటున్నానంటే, ఒకటేమో తెలుగుదేశం పార్టీ వాళ్ళు డిఎస్సిలో ఇప్పుడు ఉద్యోగాలు పొందినటువంటి వాళ్ళని రోడ్ల మీదకి తీసుకొని వచ్చి కొంతమందిని వాళ్ళతో తెలుగుదేశం పార్టీ ప్లకార్డులు పట్టించి, ఏది ప్రభుత్వ ఉద్యోగులతో తెలుగుదేశం పార్టీ ప్లకార్డులు పట్టించి ఏదైతే వైఎస్ఆర్సీపీపై ఆగ్రహం వ్యక్తం చేశారంటూ ఒక ర్యాలీలు తీపిస్తూ ఉన్నారు. నిన్న చంద్రగిరిలో జరిగినటువంటి ర్యాలీకి సంబంధించిన ఫోటోల్లో మీకు చూస్తే అర్థమవుతుంది. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ప్లకార్డులు. సో ఏంటి ఇక్కడ, మా ప్రతిభను అవమానిస్తే ఊరుకోం, వైసీపీపై మెగా డిఎస్సి టీచర్ల ఆగ్రహం, చంద్రగిరిలో ఆత్మగౌరవ భారీ ర్యాలీ అని చెప్పారు. ఎవరు అవమానించారు? ఒకటి, డిఎస్సి 2025లో 16,000 పోస్టుల్లో 16,000 పోస్టులు అమ్ముకున్నారని ఎవరూ అనలేదు. పాయింట్ నెంబర్ 1. దాంట్లో అక్రమాలు జరిగినాయి. కొన్ని పోస్టుల్ని అమ్మేసుకున్నారు, కొన్ని పోస్టుల్ని దొంగ సర్టిఫికేట్లు పెట్టి తెలుగుదేశం వాళ్ళకి ఇచ్చారు. 15 లక్షలకి బేరసారాలు కుదుర్చుకొని కొన్ని పోస్టుల్ని అమ్మారు. స్పోర్ట్స్ కోటాలో అక్రమాలు జరిగినాయి, కొన్ని చోట్ల పేపర్ లీకేజ్ అయింది, కొన్ని చోట్ల మాస్ కాపీయింగ్ జరిగింది. సో ఇక్కడ 16,000 మంది ఏదైతే అక్రమంగా వచ్చారని ఎవరు అనలా. దాంట్లో 3,000 ఉన్నాయా, 4,000 మంది వచ్చారా, 5,000 మంది వచ్చారా, లేదంటే 1,000 మంది వచ్చారా, 2,000 మంది వచ్చారా తేల్చాలంటే సిబిఐ ఎంక్వైరీ జరగాలి. సో నారా లోకేష్ రాజీనామా చేయాలి, అప్పుడే తేలిద్ది. సో ఇక్కడ వీళ్ళు గమనించాల్సిందేంటి, మీలో కొంతమంది నిజాయితీగా ఉద్యోగాలు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. మరి కొంతమంది అక్రమంగా తెచ్చుకున్న వాళ్ళు కూడా మీ పక్కన ఉంటే ఇంక మీకు విలువే ఉంటుంది. మీకు వాళ్ళకి ఒకటే ఘాటిగా అవుతారు కదా, అందుకనే తేలాలంటున్నాం. సో ఇదొకటైతే, ఇక్కడ నిన్న ఒక ఉపాధ్యాయుల్ని కొంతమందిని ఈ కూటమి ప్రభుత్వం సస్పెండ్ చేయడం జరిగింది. అదేమనంటే, ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాల్లో ఉన్న 4 ఉపాధ్యాయులు సస్పెన్షన్ అని చెప్పి హెడ్డింగ్ పెట్టారు. ఇది కడప జిల్లాకు చెందిన 3 ఉపాధ్యాయుల్ని, అనంతపురం జిల్లాకు చెందిన ఆ జిల్లాల విద్యాశాఖ అధికారులు సస్పెండ్ చేశారు. కడప జిల్లాకు చెందిన 3 ఉపాధ్యాయుల్ని అనంతపురం జిల్లాలో ఒకరిని ఆ జిల్లాల విద్యాశాఖ అధికారులు సస్పెండ్ చేశారు. వీళ్ళంట ఎక్కడ వెళ్ళి మన కేంద్ర మంత్రిని ఢిల్లీలో వెళ్ళి కలిసి వచ్చారు కాబట్టి సస్పెండ్ చేశారు. ఢిల్లీలో వెళ్ళి వాళ్ళు ఏం కలిసి వచ్చారు, టెట్ మినహాయింపు ఇవ్వమని చెప్పి అడిగి ఉపాధ్యాయుల సమస్యల మీద అడిగారు. ఉపాధ్యాయుల సమస్యల మీద అడిగితే మీరు సస్పెండ్ చేస్తారు? వాళ్ళు కలిసింది కేంద్ర మంత్రినే కదా, అది కూడా మీ ప్రభుత్వంలో ఉన్న కూటమి మంత్రినే కదా. వాళ్ళు వెళ్ళంట డిఎస్సి నియామకాల్లో అక్రమాలు జరిగినాయి, విచారించి చర్యలు తీసుకోవాలని వినతిపత్రం సమర్పించారంట. వాళ్ళు ఎక్కడ సమర్పించాల. వాళ్ళు ఏదైతే టెట్కి సంబంధించిన దాని మీదే వాళ్ళు వెళ్ళారు. సరే, మీరు అంటున్నారు కదా ఇది ప్రభుత్వ వ్యతిరేక చర్య అని, డిఎస్సికి సంబంధించిన దాంట్లో నియామకాల్లో అక్రమాలు జరిగినాయి అని చెప్పి కంప్లైంట్ ఇస్తాంట, అది ప్రభుత్వ వ్యతిరేక చర్య అంటున్నారు కదా. మరి వాళ్ళతో తెలుగుదేశం ప్లకార్డులు బట్టి ర్యాలీలు తీపిస్తే, అందుకని 2 వార్తలు మనం కలిపి చూడాలి. వాళ్ళు ఉపాధ్యాయులు, వీళ్ళు ఉపాధ్యాయులుగా వాళ్ళనే మీరు రోడ్ల మీద నిలబెట్టి మీ తెలుగుదేశం నాయకులు, మీ తెలుగుదేశం ఇన్ఛార్జీలు వాళ్ళతో ప్లకార్డులు పట్టించి ప్రతిపక్ష పార్టీని తిట్టించవచ్చు. వీళ్ళేమో ఉపాధ్యాయుల సమస్యల మీద వినతిపత్రం మాత్రం ఇవ్వకూడదంట. వీళ్ళు ఉపాధ్యాయులు, వాళ్ళు ఉపాధ్యాయులే కదా, మరి ఎందుకు ఇక్కడ మీకు పక్షపాతం? అంటే ఈ ప్రభుత్వాన్ని ఎవరు ప్రశ్నిస్తే, ఈ ప్రభుత్వంలో సమస్యలు ఎవరు ఉన్నాయని చెప్తే వాళ్ళందరూ ఉద్యోగాలు పీకేస్తామని డైరెక్ట్గా చెబుతున్నారు. ఈ ప్రభుత్వాన్ని ఎవరు ప్రశ్నిస్తే, అది ఉపాధ్యాయుడా, నిరుద్యోగ, లేదంటే ఉద్యోగ, లేదంటే మహిళల, లేదంటే జర్నలిస్టుల, లేదంటే మాజీ మంత్రుల, లేదంటే రాజకీయ పార్టీలు ఎవరు ప్రశ్నించినా వాళ్ళందరి మీద కేసులు పెడతాం, లేదంటే వాళ్ళ ఉద్యోగాలు పీకేస్తాం అని చెప్పి డైరెక్ట్గానే ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఇది చాలా ఉన్మాదకర చర్య. దీనికి ఇంత రేపొద్దున అదే ఉపాధ్యాయులు మీకు బుద్ధి చెప్పే రోజు అతి త్వరలోనే ఉందన్న విషయం కూడా గుర్తుపెట్టుకోమని చెప్పి నారా లోకేష్కి, చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నాం.